జీ న్యూస్, మార్పు ఆరంభమైంది. అందరికీ నమస్కారం. ఇప్పుడు మనం కొల్లేరు సిరీస్ చూస్తూ ఉన్నాం. ఈ వరుస సిరీస్లో చాలా అంశాలు మీ ముందుకు తీసుకొస్తూ ఉన్నాను. ఈరోజు నేను చెప్పబోయే అంశం రామ్సర్ కన్వెన్షన్. రామ్సర్ కన్వెన్షన్కి సంబంధించినటువంటి విషయాలు ఈరోజు చెప్పబోతున్నాను. అసలు రామ్సర్ కన్వెన్షన్ అంటే ఏమిటి? 1971లో ఇరాన్ దేశంలో ఉన్నటువంటి రామ్సర్లో ఈ ఒప్పందం జరిగింది. దీన్ని రామ్సర్ కన్వెన్షన్ అంటారు. ఈ రామ్సర్లో జరిగిన కన్వెన్షన్లో దాదాపు ఇప్పుడు 163 దేశాలు సభ్యులుగా ఉన్నారు. ఈ కన్వెన్షన్ యొక్క ఉద్దేశం ఏంటి అంటే, ఈ ఒప్పందం యొక్క ఉద్దేశం ఏమిటంటే, ప్రపంచంలో ఉన్నటువంటి వెట్లాండ్స్ను అంటే నీటితో కూడినటువంటి ప్రాంతాలను, ప్రకృతి పర్యావరణం కాపాడే ప్రాంతాలను రక్షించాలనేది ఈ ఒప్పందం యొక్క లక్ష్యం అన్నమాట. మొత్తం 163 దేశాలు ఇందులో పాల్గొన్నాయి, సభ్యులుగా ఉన్నాయి. అందులో ఇండియా కూడా ఉంది. ఇండియాలో దాదాపు 20 ప్రాంతాలను ఈ రామ్సర్ కన్వెన్షన్ గుర్తించింది. ప్రపంచంలో మొత్తం 2060 ప్రాంతాలు ఈ రామ్సర్ కన్వెన్షన్లోకి వస్తాయి. దాంట్లో భాగంగానే భారత్ కూడా 1971లో ఆ కన్వెన్షన్లో పాల్గొని దాని మీద ఒప్పంద పత్రంలో సంతకం కూడా పెట్టింది. దీనికి ప్రధానమైన కారణాలు ఏంటంటే, ప్రపంచ పర్యావరణాన్ని కాపాడడం అన్ని దేశాల బాధ్యత. పర్యావరణం కానీ పాడైతే ఖచ్చితంగా ఆ దేశంలో ప్రజలకు అనారోగ్యం వస్తుంది, బతుకు కష్టం అవుతుంది, జీవన విధానం ఇబ్బంది అవుతుంది. కాబట్టి సహజ సిద్ధంగా ఏర్పడినటువంటి ప్రాంతాలను మినిమం పర్సెంటేజ్ ఉంచాల్సినటువంటి అవసరం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, అడవులు దాదాపు 30+% ఉండాలనేది ఒక ఒప్పందం. అంత లేకపోతే ప్రజలు ఇబ్బందుల్లోకి వెళ్తారు, కరువు కాటకాల్లోకి వెళ్ళిపోతారు. అలాగే వెట్లాండ్స్ని కూడా కాపాడడం అనేది పర్యావరణంలో ఒక భాగంగా ఈ రామ్సర్ కన్వెన్షన్ జరిగింది. అంటే ఇప్పుడు ఇంతకుముందు చెప్పాను, 163 దేశాలు సభ్యులుగా ఉన్నాయి. 2060 ప్రాంతాలను ప్రపంచ స్థాయిలో వీటిని గుర్తించారు. అందులో ఇండియాలో 20 ప్రాంతాలు ఉన్నాయి. ఆ ప్రాంతాల్లో కొల్లేరు కూడా ఒకటి. కొల్లేరును కూడా రామ్సర్ ఒప్పందంలో భాగంగా కొల్లేరును కాపాడుకోవాలి, దాన్ని పర్యావరణాన్ని కాపాడాలి, దాన్ని ఆక్రమణకు గురవ్వకుండా, పొల్యూట్ అవ్వకుండా ఉండే విధంగా రామ్సర్ ఒప్పందంలో ఇండియా సంతకం పెట్టింది. అందులో భాగంగానే 1971లో భారతదేశం మొత్తం మీద వన్యప్రాణి అభయారణ్య చట్టం అమలు చేసింది. ఆ వన్యప్రాణి అభయారణ్య చట్టంలో ఈ 20 ప్రాంతాలు కూడా వస్తాయి. అంటే ఆంధ్రప్రదేశ్లో ఈ కొల్లేరు లేక్ ఒకటి, పులికాట్ సరస్సు ఒకటి, కేరళలో కొన్ని ప్రాంతాలు, పశ్చిమ బెంగాల్లో కొన్ని ప్రాంతాలు, దేశవ్యాప్తంగా 20 ప్రాంతాలు ఉన్నాయి. మరి దీన్ని అధిగమిస్తే వచ్చే నష్టం ఏమిటి? భారతదేశానికి వచ్చే ఇబ్బంది ఏమిటి? దీన్ని అధిగమిస్తే వాళ్ళు పెట్టుకున్న నామ్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం ప్రపంచ బ్యాంకు దీనికి అనుబంధంగా పనిచేస్తూ ఉంటుంది. ప్రపంచ బ్యాంకు పరిధిలో ఈ రామ్సర్ ఒప్పందం కూడా జరిగింది. ప్రపంచ బ్యాంకు దీన్ని బాగా క్లీన్గా మానిటర్ చేస్తూ ఉంటుంది. ఏ దేశంలో అయితే ఈ ఒప్పందంలో గుర్తించినటువంటి ప్రాంతాలను కాపాడకపోతే ఆ దేశాలకు ప్రపంచ బ్యాంకు అప్పు ఇవ్వకూడదు అనేది ఈ కన్వెన్షన్లో ఒక పార్ట్ అన్నమాట. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న చిన్న బ్యాంకులు ఉంటాయి. ఆ బ్యాంకులు మీకు తిరిగి కట్టే కెపాసిటీ ఉందో లేదో చూసి మీకు లోన్ ఇస్తూ ఉంటాయి. మీకు తిరిగి కట్టే కెపాసిటీ లేకపోతే ఆ బ్యాంకు లోన్ ఇవ్వదు. మీరు ఎలా తిరిగి కడతారని అడుగుతుంది. అలాగే ప్రపంచ బ్యాంకు ఒక దేశానికి అప్పు ఇవ్వాలంటే ఆ దేశంలో ఉన్న డబ్బును బట్టి లోన్ ఇవ్వదు. ఆ దేశంలో ఉన్నటువంటి సహజ వనరులు ఎంత ఉన్నాయి, బంగారపు నిల్వలు ఎంత ఉన్నాయి, దాన్ని బట్టి ప్రపంచ బ్యాంకు ఆ దేశాలకు లోన్ ఇస్తుంది. సో సహజ వనరులు కాపాడుకోగలిగిన దేశమే భవిష్యత్తులో అప్పులు తీర్చే కెపాసిటీ ఉంటుంది. కాబట్టి ఆ దేశానికి అప్పు ఇవ్వాలంటే ఖచ్చితంగా ఈ సహజ వనరులను కాపాడుకోవాలి. కాపాడకపోతే ఆ దేశాలను బ్లాక్ లిస్ట్లో పెట్టి ప్రపంచ బ్యాంకు అప్పు ఇవ్వడం మానేది ఒప్పందం. అందులో భాగంగానే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కొల్లేరు సరస్సును 3వ కాంటూర్కు తగ్గించాలి అంటే ఒప్పుకోదన్నమాట. సెంట్రల్ గవర్నమెంట్కి ఆల్రెడీ రామ్సర్ ఒప్పందం నుంచి ఒక కన్వెన్షన్ ప్రకారం ఒక లెటర్ వచ్చింది. కొల్లేరు అనే ప్రాంతం మీ దేశంలో పొల్యూట్ అవుతుందని ఒక నోట్ కూడా వచ్చింది. ఇదే కానీ నిజమైతే మీకు ఖచ్చితంగా ప్రపంచ బ్యాంకు మిమ్మల్ని బ్లాక్ లిస్ట్లో పెడుతుంది, మీకు ఇవ్వాల్సిన అప్పులు ఇవ్వదు, మీరు చెల్లించాల్సిన అప్పులు వెంటనే చెల్లించాల్సి ఉంటుందని సెంట్రల్ గవర్నమెంట్ నోటీస్ వచ్చింది. సెంట్రల్ గవర్నమెంట్ దీని మీద సుప్రీంకోర్టు సాధికార కమిటీనే వేసింది. ఆ కమిటీ కూడా కొల్లేరు ప్రాంతాన్ని పరిశీలించి దీని మీద ఒక రిపోర్ట్ తయారు చేసింది. ఆ రిపోర్ట్లో భాగంగానే కొల్లేరులో ఉన్నటువంటి ఆక్రమణ చెరువులన్నింటిని కూడా తొలగించాలనేది సాధికార కమిటీ కూడా చెప్పింది. సో ఇప్పుడు ఇన్ని అడ్డంకులు ఉన్న మధ్య రాష్ట్ర ప్రభుత్వం చేతిలో లేనటువంటి కొల్లేరును 3వ కాంటూరు తగ్గించాలంటే సాధ్యం కాని పని.
ఒకవేళ తగ్గించడానికి కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ బలవంతంగా ఒప్పిస్తే సెంట్రల్ గవర్నమెంట్కి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చే మేలు కన్నా, లేదు కొల్లేరుని 3వ కాంటూరు తగ్గించడం వల్ల సాగు వల్ల వచ్చే ఆదాయం కన్నా ప్రపంచ బ్యాంకు నుంచి వచ్చే అప్పులు తగ్గిపోతాయి, ప్రపంచ బ్యాంకు ద్వారా సంపాదించే ఆదాయం తగ్గిపోతుంది, ప్రపంచ బ్యాంకు ద్వారా వచ్చే డబ్బుతో భారతదేశంలో చేసే అభివృద్ధి తగ్గిపోతుంది. సో ఇన్ని లింకులు ఉన్నాయి కాబట్టి కొల్లేరు అనే రామ్సార్ ఒప్పందంలో ఉన్నటువంటి ఒక సరస్సును తగ్గించాలంటే రాష్ట్ర ప్రభుత్వానికి సాధ్యం కావట్లేదు. అందుకే 20 సంవత్సరాలుగా ముఖ్యమంత్రులు, మంత్రులు, ఎమ్మెల్యేలు హామీ ఇస్తున్నప్పటికీ, ఇక్కడున్న ప్రజలందరూ కోరుతున్నప్పటికీ అది సాధ్యం కావట్లేదు. కాబట్టి అంత కఠినమైనటువంటి, అంత స్ట్రాంగ్ వరల్డ్ బ్యాంక్తో, అదేవిధంగా ప్రపంచ దేశాలతో లింక్ ఉన్నటువంటి కొల్లేరు అయినప్పటికీ ఆక్రమణకు గురయ్యింది. మరి దీని మీద దృష్టి పెట్టి కొల్లేరును పొల్యూషన్ లేని ప్రాంతంగా తీర్చిదిద్దాలంటే నాయకుల్లో చిత్తశుద్ధి లేదు. ఏ ముఖ్యమంత్రి వచ్చినా, ఏ మంత్రి వచ్చినా, ఏ ఎమ్మెల్యే వచ్చినా సరే ఈ ప్రాంతాన్ని పట్టించుకోవాలంటే రాజకీయంగా ఓట్ బ్యాంక్తో ముడిపడి ఉంది కాబట్టి, 4-5 నియోజకవర్గాలను కొల్లేరు ప్రాంతం శాసిస్తుంది కాబట్టి భయపడి ఎవ్వరూ కొల్లేరులో ఏలు పెట్టడం లేదు. కానీ కేంద్ర ప్రభుత్వం తలుచుకుంటే ఇలాంటి సహజ సిద్ధమైనటువంటి సరస్సులన్నింటినీ కాపాడుకుంటే అది అక్కడున్నటువంటి ప్రజల ఆరోగ్యానికి, ఆర్థిక సంపత్తికి, దేశ అభివృద్ధికి ఉపయోగపడుతుందనే విషయాన్ని ఇప్పుడున్నటువంటి నాయకులు, పాలకులు తెలుసుకుంటే ఎంతైనా మంచిది. నెక్స్ట్ ఎపిసోడ్లో కొల్లేరుకి సంబంధించిన మరిన్ని విషయాలు మీకు చెప్తాను. నమస్తే. విజయవాడ కేంద్రంగా ఆంధ్రప్రదేశ్ లోని ప్రతి పార్లమెంట్ పరిధిలో కాపునాడు ఫౌండేషన్ ఆధ్వర్యంలో విద్యార్థులకు వేరువేరుగా కీర్తిశేషులు మిరియాల వెంకట్రావు స్మారక విద్యాగృహాలు అంటే కాపు విద్యాభవన్ల ఏర్పాటు జరగనుంది. 5వ తరగతిలో ఆర్థిక ఇబ్బందుల వల్ల చదువు ఆపేసిన పేద కాపు కుటుంబంలోని బాలబాలికలను గుర్తించి కాపు విద్యాభవన్లో చేర్పించి వారిని ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దే బృహత్ సంకల్పంతో కాపునాడు ఫౌండేషన్ ఈ విద్యా ఉద్యమాన్ని మొదలుపెట్టింది. మన సామాజిక వర్గ భవిష్యత్ తరాల్ని విద్యార్థులుగా తీర్చిదిద్దేందుకు మీరు ఈ ఉద్యమంలో పాలు పంచుకోండి. కాపు విద్యాభవన్ ని సందర్శించి తగిన సూచనలు, సలహాలను తెలియచేయండి. యావత్ కాపు సమాజానికి కాపునాడు ఫౌండేషన్ తరఫున ఇదే మా ఆహ్వానం. జీ న్యూస్, మార్పు ఆరంభమైంది.